హాయ్ అండి, అందరూ బాగున్నారా? సీతపల్లి శ్రీ గడిబాపనమ్మ అమ్మవారి గుడికి వచ్చాము. ఆదివారం, మంగళవారం ఖాళీ ఉండదు. రాజమండ్రి, కోనసీమ నుంచి వచ్చి ఈ అమ్మవారి మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ మంచి విషయం ఏమిటంటే రోజు గ్యాస్ పైన వండుకునే మనము ఇక్కడ పుల్లల పొయ్యి మీద వండుకుంటారు. పుల్లల పొయ్యి మీద వండుకుంటే వాటి రుచే వేరు. అలా భోజనం చేసిన తర్వాత దగ్గరలో చుట్టూ ఉన్న కొండలను, పచ్చని చెట్టులు, చల్లని గాలి, అలా దగ్గరలో వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి రోజు మొత్తం గడుపుతారు. ఇక్కడ ఏసీలు, ఫోన్లు, సిగ్నల్స్ ఉండవు. అవి అసలు జ్ఞాపకమే ఉండదు. శ్రీ గడిబాపనమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకొని నా వంతు సాయంగా ఏదో హెల్ప్ చేయాలి కాబట్టి చేశాను. చికెను కలపడం. నాకైతే వంట రాదు. వంట చేయడం అంత తక్కువ రాదు. కానీ అన్నయ్య అయితే వంట బాగా చేశాడు. బిర్యానీ చేశాడు, చికెన్ చేశాడు, బాగా చేశాడు. ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ బస్ స్టాప్లో ఏమీ లేని వారు ఉంటారు. వాళ్ళకి మన వంతు సాయంగా భోజనం పెట్టండి. కుదిరితే ఏమైనా బట్టలు, దుప్పట్లు ఇస్తే వాళ్ళకి దోమల నుంచి కాపాడని వాళ్ళం అవుతాము. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రవి ఆటో స్టోరీస్.